రామాయణం త్రేతాయుగంలో జరిగింది, భారతం ద్వాపర యుగంలో జరిగింది. ఇవి ప్రతి త్రేతా ద్వాపర యుగాల్లో జరుగుతాయా? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఉమ్, ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగం. ఉమ్, ఒక మహాయుగం అయిపోయింది అంటే మళ్ళీ కృతయుగం ప్రారంభమవుతుంది. ఉమ్, పాఠశాలలో సోమవారం నాడుకి ఫస్ట్ పీరియడ్ ఇది, సెకండ్ పీరియడ్ ఇది, థర్డ్ పీరియడ్ ఇది, ఇట్లా టైం టేబుల్ ఉంటుంది. అవును. అట్లాగే మంగళవారం, బుధవారం ప్రతిరోజు ఆ పీరియడ్లో ఆ పాఠం జరుగుతుంది. అలాగే ఈ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అనేటువంటివి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. దీనికి ఆగిపోవటం అనేటువంటిది ఏది లేదు. కాకపోతే యుగానికి యుగానికి మధ్యలో కొంతకాలం వ్యవధి ఉంటుంది. ఉమ్, అలాగే మహాయుగానికి మళ్ళీ కృతయుగం ప్రారంభం అవ్వటానికి మధ్యలో వ్యవధి ఉంటుంది. అంతే తప్ప యుగాలు ఇంతటితో అంతమైపోయినాయి అంటానికి లేదు. సృష్టి అనాది. మొదటి కృతయుగంలో ఏం జరిగిందో తర్వాత యుగంలో కూడా అదే జరుగుతుంది. ఉమ్, త్రేతాయుగంలో రాముడు మళ్ళీ పుడతాడు, ఉమ్, మళ్ళీ కథ అంతా జరుగుతుంది, మళ్ళీ రావణాసురుడు వస్తాడు. ఉమ్, ద్వాపర యుగంలో మళ్ళీ కృష్ణ పరమాత్మ అవతరిస్తాడు. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి అంటే తర్వాత కలియుగంలో ఉన్న వాళ్లకు పురాణాలుగా వ్యాసుడు అందజేస్తాడు. కనుకనే ప్రతి ద్వాపర యుగ అంతంలోనూ ఒక వ్యాసుడు వస్తున్నాడు. ఇప్పటికీ 27 మంది వ్యాసులు వచ్చారు ఉమ్, ఈ కల్పం ప్రారంభం అయిన తర్వాత. అంటే 27 మహాయుగాలు అయిపోయినాయి. రామాయణం మనం చదువుకుంటున్న రామాయణం ఎప్పటిది అంటే 24వ మహాయుగంలో. ఇప్పుడు మనం ఏ మహాయుగంలో ఉన్నాము? 28వ మహాయుగంలో ఉన్నాము. ఉమ్, మనం చదువుకుంటున్న భారతం ఎప్పటిది అంటే ఈ మహాయుగంలో వచ్చిన ద్వాపర యుగంలోదే. ఉమ్, రాముడు అవతరించిన త్రేతాయుగం తర్వాత వచ్చినటువంటి ద్వాపర యుగంలో కూడా ఈ భారతం ఇవన్నీ జరిగినాయి. కానీ మనం చదువుకుంటున్నది ఆ భారతం కాదు, ఉమ్, ఈ కలియుగానికి ముందు ఉన్నటువంటి ద్వాపర యుగంలోది. ఉమ్, అందుకనే చాలామందికి ఆ దుర్యోధన లక్షణాలు, దుశ్శాసన లక్షణాలు మనకి కలుగుతున్నాయి లోకంలో చాలామందికి. ఎందుకంటే దగ్గర వాళ్ళు కదా వాళ్ళు, ఈ కలియుగానికి ముందు ఉన్నదే. కనుక ప్రతి మహాయుగంలోనూ వచ్చే కృతయుగంలో, మొదటి కృతయుగంలో ఏం జరిగిందో అది జరుగుతూ ఉంటుంది. ప్రతి మహాయుగంలో త్రేతాయుగంలో ఏం జరిగిందో అది జరుగుతుంది. ద్వాపర యుగంలో ఏం జరిగిందో అది జరుగుతూ ఉంటుంది. కాకపోతే వాటికి కొద్దిగా తేడా ఉండవచ్చు. ఉమ్, పరిపూర్ణంగా అదే ఉండడానికి వీలు లేదు. ఎలాగా నిన్న సోషల్ స్టడీస్లో ఆ పీరియడ్లో పాఠం చెప్పిన మాస్టారు నిన్న చెప్పిందే ఇవాళ చెప్పడు. ఉమ్, సోషల్ స్టడీసే చెబుతాడు, కానీ పాఠం మార్పు ఉంటుంది ఉమ్, కదా. అదేవిధంగా ఈ ద్వాపర యుగంలో తేడా ఉంటుంది, ఆ ద్వాపర యుగంలో ఈ ద్వాపర యుగానికి కొద్దిగా తేడా ఉంటుంది. సబ్జెక్టు మాత్రం అదే ఉంటుంది, తేడా మాత్రం ఉంటుంది. ఆ తేడా ఉండటం చేతనే కొన్ని పురాణాలలో ఒక విషయం ఒక రకంగా చెబితే అదే విషయం ఇంకొక పురాణాల్లో ఇంకొక రకంగా కనపడుతుంది. మనకు సందేహం కలుగుతూ ఉంటుంది. ఆ కారణం ఎందువల్ల అట్లా జరిగింది, మరి అట్లా ఆ పురాణంలో ఆ విషయాన్ని అలా ఎందుకు చెప్పారు, ఈ పురాణంలో అదే విషయాన్ని ఇలా ఎందుకు చెప్పారు అని మనకు అనిపిస్తుంది. అది ఆ విషయం ఆనాడు ద్వాపర యుగంలో జరిగిన విషయాన్ని తర్వాత వచ్చిన వ్యాసుడు చెప్పాడు. ఇప్పుడు ఈ పురాణంలో ఉన్న విషయం ఈ ద్వాపర యుగంలో వచ్చిన వ్యాసుడు చెప్పాడు. కనుక ఆ వ్యాసుడు వేరు, ఈ వ్యాసుడు వేరు. కనుక వాళ్ళు రచించినటువంటి ఆయా గాథలు వేరువేరుగా ఉంటాయి. ఆ విషయాలు ఆయా పురాణాల్లో పొందుపరచడం చేత మార్పు ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. అందుకనే పెద్దలు కల్పభేదం చేత మార్పు కనబడుతున్నది అని పెద్దలు చెప్పారు. కనుక
వాస్తవానికి ఆ యుగంలో ఏం జరిగిందో ఈ యుగంలో అదే జరుగుతుంది, అన్నీ అట్లాగే జరుగుతాయి. కాకపోతే కొద్ది కొద్ది మార్పులు మాత్రం ఉంటాయి.